బాగా వినండి. మరణం అనేది మార్గం. ఎక్కడికి మార్గం అంటే, నువ్వు కరెక్ట్గా బ్రతికితే, వాక్యానుసారంగా బ్రతికితే, బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే మరణం పరలోకానికి మార్గం అవుతుంది, దేవుడి దగ్గరికి మార్గం అవుతుంది. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే, లేఖన విరుద్ధంగా బ్రతికితే, పాపం చేస్తూ బ్రతికితే, దేవుడిని నమ్మక, దేవుడిని విశ్వసించక, కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవుడి మాటల పైన నమ్మకం లేకుండా బ్రతుకుతారు. కేవలం దేవుడి దగ్గరికి వచ్చే దేనికి అంటే, మా అనారోగ్యాలు తీస్తాడా, మాకేమైనా ఆశీర్వాదాలు ఇస్తాడా, మాకేమైనా మేలులు చేస్తాడా, వీటి కోసం వస్తారే తప్ప, నేను చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి నాలో ఉన్న పాపాలు ఏంటో తెలుసుకోవాలి, నేను క్షమ అడగాలి, నా పాపాలను క్షమించమని అడగాలి, చనిపోయిన తర్వాత దేవుడిని చేరాలని ఆశతో వచ్చేది కొద్దిమందే వస్తారు. కనుక దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళలో అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారంటే, యేసు చెప్పాడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే, ఆయన ఏమన్నాడు, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. అనేకులు ప్రవేశింప చూదురు, దేవుడి దగ్గరికి వస్తారు కానీ పరలోకం వెళ్ళాలన్న ఆశ విడిచి బ్రతుకుతూ ఉంటారు. లోకం లాగేస్తా ఉంటే దేవుడు నన్ను పరలోకాన్ని తీసుకోడేమో, పాతాళంలో వేస్తాడేమో అన్న భయం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. అందుకే మరణం మనిషిని 2 లోకాలు తీసుకెళ్తుంది. ఒకటి పరలోకానికి, రెండోది పాతాళ లోకానికి కూడా తీసుకెళ్తుంది. మరణం భయపడేది కాదు. మరణం అనేది మరో లోకానికి మార్గం. ఇది ఆ మార్గం గుండా లెఫ్ట్ రైట్ వెళ్ళొచ్చు. అలాగే మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేవారు ఉంటారు. దేవుడి కొరకు బ్రతకక, ఈ దేహంతో దేవుడి పనులు చేయక, చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మరణం అనేది మార్గం ఎక్కడికి తీసుకుని వెళుతుంది? బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను మీకు. బైబిల్ తీయండి, కీర్తనల గ్రంథం, లేదా సామెతల గ్రంథం చూద్దామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం చూడండి బైబిల్లో. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం అంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, ఇది అండర్లైన్ చేసుకోండి, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. చచ్చిపోయిన తర్వాత మరణం నన్ను పాతాళానికి తీసుకుని వెళ్ళే మార్గం. నాకు చావు వచ్చిందంటే నేను పాతాళానికి వెళ్ళిపోతాను. నేను చనిపోయానా, ఈ లోకాన్ని విడిచిపెట్టానా, నేను వెళ్ళబోయే మరో లోకం ఉంది, నేను చేయబోయే ప్రయాణం ఉంది. నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను. పరలోకం నుండి భూలోకానికి వచ్చాను. భూలోకంలో 60-70 ఏళ్ళు జీవితం ముగించుకున్న తర్వాత మరో లోకానికి వెళ్తాను.